రెండవ అధ్యాయము 9వ వాక్యం చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. 9వ వాక్యము 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వాక్యం. దీని గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. దేవుడి వాక్యంను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతున్న మా దేవా, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నైనా పాటల చేత నీ పరిశుద్ధ నామాన్ని మేము స్తుతించామునైనా. అతి ప్రాముఖ్యమైన అంశంలోకి వెళుతుండగా ప్రభా నాయన నీ సన్నిధిని ఇక్కడ కుమరించండి ప్రభా. ప్రతి దురాత్మను, ప్రతి దయ్యమును, ప్రతి ఎదురాడే సాతాను శక్తులను నజరేయుడైన యేసు నామములో మేము బంధిస్తున్నాము నాయన. దేవా, నీ సకిన మహిమను ప్రభా, నీ పరిశుద్ధాత్మను, నీ శక్తిని, మీ ప్రసన్నతను ప్రభా మీ సన్నిధి ఇక్కడ కుమరించండి. మాట్లాడేవారు మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడినని ప్రభా మీరు సెలవిచ్చిన దేవుడు. నేను శూన్యమైనాను, జీరో అయినాను ప్రభా, నన్ను మరుగుచ్చండి. పరిశుద్ధుడా, నీ కొందనములు చెల్లించుకుంటున్నాం. రంగస్థలమీనికి మీరే దిగొచ్చి తండ్రి చదువుబడిన లేఖనం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి అది యూట్యూబ్లో కూడా ప్రభా అనేక మంది బిడ్డలు విని సత్యాన్ని తెలుసుకోవడానికి దేవా నీ కృపను దయచేయమని మేము ప్రార్థన చేయించున్నాం. దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు. దేవా, వాతావరణాన్ని స్వాధీనంలో తీసుకోండి, అన్నిటి మీ స్వాధీనంలో తీసుకోండి. కృప చూపించండి, కనికరించండి, సహాయం చేయండి. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామం మహిమపరచబడును గాక, ప్రభు నామం ఘనపరచబడును గాక. సో గాడ్స్ మిస్టరీ, దేవుడు మర్మమైన దేవుడు అనే చిన్న అంశమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 కొరింథీయులు 2వ అధ్యాయము 9వ లేఖనము. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు. ఏదైతే దేవుడు సిద్ధం చేశాడో తను ప్రేమించే వారి కొరకు అవి మానవుల కళ్ళకు కనబడలేదు. దేవునికి మహిమ, హల్లెలూయా. మనుషులు చూడలేకపోయారు వాటిని. అందుకే మహిమ స్వరూపియగు ప్రభును, మన ప్రభు ఎవరో తెలుసుకొని ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఆయనను సిలువ వేసేవారు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను సిలువ వేసేవారు కారండి. అందుకే మానవుని యొక్క నేత్రాలు ఎప్పుడు కూడా దేన్ని చూస్తారంటే ప్రవక్త బ్రదర్ బ్యానం అంటాడు, గతించిన కాలంను చూస్తారు మనుషులు, జరగబోయే సంగతులను చూస్తారు మనుషులు, కానీ ప్రస్తుతం ఏమి జరుగుతుందో దాన్ని చూడరంట మానవులు. జరగబోయే దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, జరిగిన దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ ప్రస్తుతం ఏమి జరుగుతోంది. యేసు ప్రభు ఉన్న దినంలో కూడా చూడండి, ఇక్కడ ఈ మాటలు చెప్తున్నది ఎవరు? అపోస్తుడైన పౌలు. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి ఏర్పరిచాడో, వేటిని ఏర్పాటు చేశాడో అవి కంటికి కనబడలేదు. దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి, ఎవరి దగ్గరికి వచ్చాడు ఆయన? ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చాడు. ఆయన ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాడు. ఆయన వారిని ప్రేమించాడు. ఎందుకనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమైనారు వారు. వాళ్ళను ప్రభు ప్రేమించాడు. వాళ్ళ మధ్యలోకి వచ్చి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. అసలు ఆయన ఎవరు? ఆ కళ్ళు చూడలేకపోయాయి ఆయనను. ఆయన ఏంటో చూడలేకపోయారు, ఎవరో చూడలేకపోయారు. ఒకసారి మనం గమనించి చూస్తే ఒక సమరయ స్త్రీ ఆయన ఎవరో గ్రహించింది. 1 గంటల సమయంలో, మధ్యాహ్నం 1 గంటల సమయంలో సమరయలో సురాక అనే గ్రామానికి వెళ్తున్నాడు ఆయన. ఆ గ్రామం దగ్గర బావి ఉంది. ఆ బావి యాకోబు తవ్వించిన బావి అది. మధ్యాహ్నం ఇంచుమించు 1 గంటల సమయంలో ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆయన తన శిష్యులను గ్రామంలోకి పంపించాడు, మీరు ఆహారం కొరకు ఏమైనా తీసుకురండి అని. వాళ్ళు పోయారు, గ్రామంలోకి పోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అక్కడ కూర్చున్నాడు. ఒక స్త్రీ వచ్చింది మధ్యాహ్న సమయంలో. ఆమె వచ్చి బావిలో పాత్ర వేసి నీళ్లు తోడుతూ ఉన్నది. ఆమెను అడిగాడమ్మా, నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఈయనను చూసి వెంటనే అంటుంది, ఇశ్రాయేలుడైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహం నెక్కమని ఎలా నీవు అడుగుచున్నావు? మీకు మాకు ఎలాంటి సాంగత్యం లేదు కదా, మీకు మాకు ఎలాంటి పొత్తు లేదు కదా అని సంభాషణ జరుగుతూ ఉంటే, నిన్ను దాహముఖ్యమని అడిగిన వాడు ఎవడో నీవు గ్రహిస్తే ఆయననే నువ్వు దాహముఖ్యమని అడుగుతావు. నేనిచ్చు నీళ్లు వాణ్ణి
హృదయంలో ఊరేటి నీటి ఊటగా ఉండను. ఈ బావి నీళ్ళు తాగినవాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు తాగినవాడు మరలా ఎన్నడు దప్పికొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఎన్నడు దప్పికొన్నాడు అన్నాడు ఆయన. అయ్యా, నేను ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు ఇయ్యరాదు ప్రభు, అయ్యరాదు అయ్యా అని అడిగింది. అడిగితే ఆయన ఏమన్నాడు, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు. ఆమె అన్నది, నాకు ఇప్పుడు భర్త లేడండి అన్నది. ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడు, ఇంతకంటే ఇంకా 5 భర్తలు నీకున్నారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆమె అన్నది, దేవుని ఆరాధించేవారు మేము ఈ కొండల మీద ఆరాధన చేస్తాము, మీరు యెరూషలేములో సొలొమోను మందిరంలో ఆరాధన చేశారు అని ఈ స్త్రీ చెప్తున్నప్పుడు, సమరయ స్త్రీ చెప్తున్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మ, ఒక కాలం వచ్చుతున్నది, తండ్రిని ఆరాధించేవారు అనగా దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము వచ్చి ఉన్నది అని చెప్పిండు ఆయన. అప్పుడు ఆమె అన్నది, నువ్వు ప్రవక్తవని నేను నమ్ముతున్నానయ్యా అన్నది. నమ్ముతున్నానన్నది. ఇంకా లోతుకు తీసుకెళ్ళాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇంకా విషయాలు చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఆమె అన్నది, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినప్పుడు ఈ సంగతులు మాకు బయలుపరుస్తాడని మేము నమ్ముచున్నామయ్యా అన్నది. అప్పటి వరకు ఆయనను ప్రభు అని పిలవటం లేదు ఆమె. ఎప్పుడైతే నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను అని అన్నాడో, హల్లెలూయా, దేవునికి మేము నీతో మాట్లాడుతున్నా నేనే మెస్సియాను అని ఎప్పుడైతే చెప్పిండో ఆమె పాత్రకడ పడేసి గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చూడండి, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, తెర తొలగించబడిన దేవుడు అనే వర్తమానంలో ఆమె హృదయమును దేవుడు తెరిచాడంట. ఆయన హృదయమును దేవుడు తెరిచాడు. ఆమె ఎవరి కోసము కనిపెడుతున్నది అనగా క్రీస్తు అనబడిన మెస్సియా గురించి. చూడండి, ఆయన ఒక మనిషిలాగానే ఉన్నాడు. ఆయన మానవుడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఒక మనిషి ఎలా మాట్లాడుతున్నాడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆమె ఎప్పుడైతే ఆమెలో విత్తనము జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ఏ విత్తనం అయితే వేశాడో ఆ విత్తనం ఆమెలో మొలకెత్తడము ప్రారంభించేసింది. హల్లెలూయా. ఈరోజు కూడా చూడండి ప్రియ సోదర సోదరుడా, ఈ కాల వర్తమానం తెలుసుకోవాలనగా దేవుని యొక్క విత్తనం నీలో ఉండాలి, దేవుని యొక్క బీజం నీలో ఉండాలి. ఎప్పుడైతే వాక్యం యొక్క వెలుగు నిన్ను తాకుతుందో, వాక్యం యొక్క సత్యం నిన్ను తాకుతుందో, ఆ వాక్యం నీలో ఉన్న బీజంను నీరు గట్టి మొలకెత్త చేయడము ప్రారంభిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చేసారు, అందరూ ఆ గ్రామం వాళ్ళందరూ వచ్చారు, వచ్చి చూశారు. ఆయన ఒక దినమంతా ఉంచుకున్నారు. ఆయన అనేకమైన వాక్యాలు చెప్పాడు, సత్యాన్ని చెప్పిండు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎక్కడ కూడా యేసు ప్రభు ఎక్కడ కూడా తన్ను తాను మహిమపరచుకోలేదు ఆయన. హల్లెలూయా. ఎక్కడ కూడా తన్ను తాను మహిమపరచుకోలేదు. నేను చేసే క్రియలు నావి కావు, తండ్రి నా యందుండి క్రియలు చేయుచున్నాడు. నేను మాట్లాడుతున్న మాటలు నావి కావు, తండ్రి నా యందుండి మాటలు మాట్లాడుచున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ కూడా తన్ను తాను మహిమపరచుకోలేదు, కానీ దేవుడు ఆయనను మహిమపరచడము ప్రారంభించాడు. దేవుడు ఆయనను హెచ్చించడము ప్రారంభించాడు. దేవుడు ఆయనను గణపరచడము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, అందుకే పౌలు ఏమంటుండే కదా, దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు. ఈరోజు మనకి ఏదో సిద్ధం చేశాడు దేవుడు మనకేదో సిద్ధం చేశాడు, అది మన కంటికి కనబడేది. కానీ ఆ సమయం వచ్చినప్పుడు, దేవుడు నిర్ణయించిన ఆ సమయం వచ్చినప్పుడు అది మన ముందు బయలుపరచబడడం ప్రారంభిస్తూ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు అండి, అది ఏదైనా కావచ్చు నీ జీవితంలో. ఇక్కడ కూడా చూడండి, పురాతన కాలంలో, అందుకే తరాలలోనూ యుగములలోనూ మరుగు చేయబడిన మర్మం దేవుని వాక్యము తరాలలోనూ యుగాలలోనూ మరుగు చేయబడింది. మనం చూస్తే ఇక్కడ తెర తొలగించబడిన దేవుడు అనే వర్తమానంలో ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ మాట్లాడుతున్నాడు. పేజీ నంబరు 7, పారాగ్రాఫ్ నంబర్ 35. ఆ విధముగానే మనము యోబు యొక్క కాలము వరకు చూచుచున్నాము. దేవుడనే వాడు ఒకడు అచ్చట ఉన్నాడని యోబు ఎరిగిండెను. యోబు కాలంలో యోబు ఎందుకు తీసుకున్నాడు ఇక ప్రవక్త అంటే,
బైబిల్ గ్రంథంలో అందరికంటే పురాతనమైన గ్రంథం యోబు గ్రంథం. గ్రంథం పురాతనమైన గ్రంథమైనది బైబిల్లో. అందుకే యోబు కాలంలో మనం చూస్తే యోబు ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని ఒక దేవుని ఎడల భయం కలిగి ఉన్నాడంట, దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నాడట ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానినైతే ఎరిగిండను, ఎచ్చటో ఒక చోట ఎవరో ఒకరు ఉన్నారనే సరైన విషయమును చక్కని మానసిక స్థితిలో ఉండు ఏ మనిషికైనా కానీ ఎరుగును. దేవుడు ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడు అనే సంగతి ప్రతి మానవుడు తెలుసుకొని ఉండాలి. అది ఎక్కడైనా కావచ్చు. దేవుడు కాలంలో ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. దేవునికి మేము హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఇక్కడ మనం ఉన్నామని అంటే మన మధ్యలో ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నాడు. ఆయనను గౌరవించాలి. పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ రక్తం ఇక్కడ కుమ్మరిస్తున్నాడు. ఆయన అది ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు, ఏ స్థలమైనా కావచ్చు, అడవి కావచ్చు, ఎడారి కావచ్చు, సముద్రం కావచ్చు, భూమి కావచ్చు, మహానగరం కావచ్చు, పల్లెటూరు కావచ్చు, ఇంకే స్థలమైనా కావచ్చు, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేశారో వారి మధ్యలో నేను ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన అదేవిధంగా యోబు కూడా ఎరిగినాడు, దేవుడు ఎక్కడో ఒక దగ్గర ఆయన ఉన్నాడు, హల్లెలూయా అని దేవుడు ఉన్నాడు అని నమ్మి ఆయన దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించాడు. ఆయన దేవుని ఎడల భయము భక్తి మాత్రమే కాదండి, దేవుని ఎడల విశ్వాసము కలిగి జీవించాడు ఆయన. ఈరోజు మనము కూడా దేవుని ఎడల భయము భక్తి కలిగి దేవుడు ఉన్నాడనే నమ్మకము, దేవుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మకము, దేవుడు నన్ను దీవిస్తాడనే ఆశ కలిగి విశ్వాసము కలిగి మనము ఈ లోకంలో ఆయన కోసము జీవించాలి. ఎవరి కోసమండి? దేవుని కోసం జీవించాలను. ఆయనతో మాట్లాడగోరను, యోబుతో మాట్లాడకు దేవుడు ఎన్నుకొని రూపము. యోబు ఏం చేశాడు? దేవునితో మాట్లాడని ఇష్టపడ్డాడు, మాట్లాడగోరాడు. అయితే దేవుడు యోబుతో మాట్లాడే సమయంలో ఆయన ధరించిన రూపం ఏంటనగా, దేవుడు తెరలో మరుగుపరుచుకొనను, ఆయన సుడిగాలి అనే తెరలో తనను తాను మరుగుపరుచుకొనను. యోబు దగ్గర ఎలా వచ్చి మాట్లాడిన దేవుడు? సుడిగాలిలో వచ్చి దేవుడు యోబుతో మాట్లాడిండు. ఆయన దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగు. అందుకే దేవుని వాక్యము తరములలోను యుగములలోను మరుగు చేయబడినది. వాక్యము మరుగు చేయబడినది. అందుకే ఈ కాలానికి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానమ్ ఎప్పుడు కూడా మీరు మనిషిని మాటను ఆధారం చేసుకోవద్దు, ఒక మనిషిని మీద నమ్మకం ఉంచొద్దు, ఒక మనిషిని మీద మీరు విశ్వాసం ఉంచొద్దు. మీ నమ్మకము దేవుని యొక్క వాక్యమైన ఉండాలి, మీ విశ్వాసము యేసుక్రీస్తు మీద ఉండాలి. మీరు యేసుక్రీస్తు అనే దేవుని మీరు మయపరచాలి. మీరు యేసుక్రీస్తు దగ్గర రండి, ఆయన మన చేతుల్లో పట్టుకున్న ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు యేసయ్య మన కంటికి కనిపించడం లేదండి, కానీ ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఏ వాక్యం అయితే ఉన్నదో ఆ వాక్యం కనబడుతుందంటే మనం ఉదయం లేచి ఆ వాక్యం చదువుతున్నామంటే మనం యేసయ్యను చదువుతున్నాం. మనం వాక్య రూపంలో యేసుక్రీస్తున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామం మహిమపరచబడును గాక. ఈరోజు నీ చేతిలో బైబిల్ పట్టుకున్నావంటే, ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావంటే, ఏ వాక్యం అయితే నువ్వు చదువుతున్నావో, ఏ వాక్యం అయితే నువ్వు వింటున్నావో ఆ వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. ఆయన ఎవరండి? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. కాబట్టి ఆ వాక్యములోని విశ్వాసం ఉంచాలి. ఒక మనిషిని మాటను నువ్వు ఆధారం చేసుకోవద్దు, ఆధారం చేసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవద్దు. నీవు ఆయన స్కాలర్ కావచ్చు, ధనవంతుడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, రాజులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు. ప్రియ సోదరుడా, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే, నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజమైన దేవుని కుమార్తె అయితే, నీ విశ్వాసము దేవుని యొక్క వాక్యమును ఆధారము చేసుకొని ఉండాలి. ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అంటాడు, వాక్యములో ఇది ఉన్నది అని అంటే అది నువ్వు చేయాలి. నువ్వు వాక్యములో ఉన్నదాన్ని చేయటం లేదు అని అంటే, గమనించండి ప్రియ సోదరుడా, నిన్ను ఏదో ఆటంకము చేయుచున్నది. ఏంటిది అది? వాక్యానికి లోబడకుండా ఆటంకం చేసేది ఏమైనది? సాతానుగాడైనాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని వాక్యమును ఇది ఈ విధంగా ఉన్నది, నువ్వు ఇది చేయాలని దేవుని యొక్క వాక్యంలో ఉంది అని అంటే దానికి మనం తలవంచాలి. తలవంచది మనం చేయాలి.
చేసినప్పుడు ఏమైతేనగా నీ ద్వారా దేవుడు మహిమపరచబడి, నీ ద్వారా దేవుడు గణపరచబడి, నీ జీవితంలో దేవుని యొక్క వాక్యం నెరవేర్చబడినప్పుడు ఆ వాక్యమైన దేవుడు నిన్ను దీవించడము ప్రారంభిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే మానవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మానవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే, మనకిష్టమైన దాన్ని మనం చేస్తాము, మనకిష్టము కాని దాన్ని మనం చేయం. ఇది మానవుని యొక్క సహజమైన స్వభావమైనది. మనకి ఏదైతే చేయాలనిపిస్తుందో అందులో వాక్యంలో ఉన్నది మనకు నచ్చిందనుకో అది మనం చేస్తాం. అది మనకు నచ్చలేదనుకో దాన్ని మనం చెయ్యం. ఆ మనసు అది దేవుణ్ణి మహిమపరిచే మనసు కాదంటున్నాడు. ఎందుకంటే దేవుడు వాక్యం ఏమైనాడండి? దేవుడైనా. దేవునిలో ఒక భాగం నీకు నచ్చుతుంది, దేవునిలో ఒక భాగం నీకు నచ్చదా? అవునా అండి? ఈ చెయ్యి నాది కాదంటే అవుతుందా? అవుతుందా అండి? ఈ చెయ్యి నాది కాదంటే అవుతుందా? సో అదేవిధంగా దేవుడు వాక్యమైన యోబు ఎదుకైనా సుడిగాలిలో వచ్చి, సుడిగాలు అను తెరలో వచ్చి ఆయన తన్ను తాను మరుగు చేసుకొని యోబుతో మాట్లాడము ప్రారంభించాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సుడిగాలి అనే తెరలో తనను మరుగుపరుచుకొనెను. ఆయన సుడిగాలి ద్వారా కిందికి దిగివచ్చాను. ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన ఆ దేవుడు సుడిగాలి అనే తెర ద్వారా ఆయన కిందికి దిగి వచ్చి యోబుతో మాట్లాడము ప్రారంభించాడు. ఎప్పుడు మాట్లాడాడు యోబుతోటి? ఆయన ధనవంతునిగా ఉన్నాడు మాట్లాడిండండి? యోబుతో ఎప్పుడు మాట్లాడిండు? ఆయన ఐశ్వర్యవంతునిగా మాట్లాడిండా దేవుడు? ఎప్పుడు మాట్లాడాడు? తన కుమారులను కోల్పోయి, తన కూతుర్లను కోల్పోయి, తన ఆస్తిని మొత్తము కోల్పోయి, తన అంతస్తును మొత్తము కోల్పోయి, తన శరీరంలో ఆరోగ్యంను కూడా కోల్పోయి పెంట కుప్ప మీద కూర్చొని ఆయన గీరుకుంటూ ఉంటే, పెంకులతో గీసుకుంటూ ఉంటే, ఆయన శరీరముకు శ్రమము కారుతూ ఉంటే, ఆయన స్నేహితులు వచ్చి చిక్కు ప్రశ్నలతో యోబును ప్రశ్నిస్తూ ఉంటే దేవుడు వచ్చి సుడిగాలి అనే తెరలో వచ్చి దేవుడు యోబుతో మాట్లాడము ప్రారంభించాడు. దేవుని సన్నిధి యోబు యొద్దకు ఆ సమయంలో దిగి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడైతే శ్రమలలో నీవు ఉంటావో, ఎప్పుడైతే నువ్వు కష్టంలో నీవు ఉంటావో, ఎప్పుడైతే నువ్వు శోధనలో నీవు ఉంటావో, ఎప్పుడైతే నువ్వు సతమతం అవుతా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు బాధల చేత, అనారోగ్యముల చేత, కష్టమైన పరిస్థితులు నీవు ఉంటావో, నిన్ను చెయ్యి విడిచే దేవుడు కాదు. ఆయన వచ్చి నీ చెయ్యి పట్టుకొని నిన్ను ఆదరించే దేవుడైనాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు ఆయన. కానీ ఎప్పుడు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుందంటే, నువ్వు నిజమైన దేవుని కుమారుడవైతే, నువ్వు నిజమైన దేవుని కుమార్తెవైతే, నువ్వు సంక్షోభంలో నీవు ఉన్నప్పుడు, కష్టాలలో నీవు ఉన్నప్పుడు ఆయన నిన్ను చెయ్యి విడిచే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కిందికు ఆయన సుడిగాలి ద్వారా కిందికి దిగివచ్చెను. దేవుడు తను బయలుపరచుకునేందుకు సుడిగాలిలో ఇంకా వచ్చునని మీకు నమ్ముదురా? ఇప్పటికి కూడా దేవుడు తను బయలుపరచుకోవడానికి సుడిగాలిలో కూడా ఆయన రాగలడాయన. అది మీరు నమ్ముచున్నారా అంటున్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. రాగలడాయన. ఆయన సముఖంలో ఉన్నది, సన్నిధిలో ఉన్నది. ఒకసారి చూడండి, 135వ అధ్యాయము 7వ వాక్యంకి వెళ్ళి 7వ వాక్యం చదవండి. కేవలం 7 మాత్రమే. భూ దిగంతముల నుండి ఆవిరి లేవ చేయువాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన నిధులలో నుండి ఆయన గాలిని బయటికి పంపిస్తున్నాడు ఆయన. వాన కురిగినట్లు మెరుపును పుట్టించువాడు ఆయనే. సముఖంలో ఉన్నది ఆయన సముఖంలో. అందుకే ఆయన సుడిగాలి అనే తెరలో వచ్చాడు యోబు యొద్దకు. ఈరోజు కూడా ఆయన ఆ విధంగా రాగలడు ఆయన. ఎందుకంటే ఆయన సర్వశక్తి మంతుడైన దేవుడు అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.
అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, మానవుని కంటికి కనబడతలేవు, అవి చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. కంటికి కనబడలేదు, చెవికి వినబడతలేవు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఎవరి కొరకు? తనను ఎవరైతే ప్రేమిస్తున్నారో దేవుణ్ణి, తనను ప్రేమించే వారి కొరకు. అందుకే ఆ దినంలో అందరూ చూశారు యేసు ప్రభువును. వాళ్ళతో అన్నాడు, ప్రభు అన్నాడు, చూచుచున్న అనేక మంది ప్రవక్తలు, అనేక మంది పరిశుద్ధులు ఈ దినంను చూడాలని వారు ఎంతో ఆశపడ్డారు, కానీ వారు చూడలేకపోయారు. చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి, వినుచున్న మీ చెవులు ధన్యములైనవి అన్నాడు. హల్లెలూయా. నా మాటలు వినాలని అనేక మంది నీ పరిశుద్ధులు, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది నీతిమంతులు ఎదురు చూశారు మాటలు వినాలని, నన్ను చూడాలని. కానీ వారు చూడలేకపోయారు, వారు వినలేకపోయారు నా మాటలు. కానీ ఇప్పుడు మీరు చూచుచున్న మీ కన్నులు, వినుచున్న మీ చెవులు ధన్యములైనవి. ఎవరైనా ఈ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైనా ఎవరైనా ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. హల్లెలూయా. ఆయన మాటలు వినాలని అనేక మంది పరిశుద్ధులు చూశారు, అనేక మంది నీతిమంతులు చూశారు. ఆయనను చూడాలని అనేక కన్నులు ఎదురు చూశాయి, కానీ వారు చూడలేకపోయారు, వారు వినలేకపోయారు. కానీ ఎవరైతే వినాలని ఆయన సంకల్పంలో ఉన్నారో వారి యొద్దకు వస్తే వారు ఆయనను చూడలేకపోతున్నారు. ఎవరండి వారు? ఇశ్రాయేలీయులు. కన్నులు ఆయనను గ్రహించలేకపోతున్నాయి, ఆయన గ్రహించలేకపోయారు. వారు ఆయన మాటలు వాళ్ళ హృదయంలోకి వెళ్ళలేదు. ఆయన మాటలు ఎక్కడికి వెళ్ళలేదండి? వారి యొక్క హృదయంలోకి వెళ్ళలేదు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. తెర తొలగించబడిన దేవుడు అనే వర్తమానం, పేజీ నంబర్ 13, పారాగ్రాఫ్ నంబర్ 73. ఇందాక మనం మాట్లాడుకున్న సమరయ స్త్రీ గురించి 72 చదువుకుందాం. ఆయన మనుష్య కుమారునిగా అనగా ప్రవక్తగా వచ్చను. పాపము చేసిన ఆ స్త్రీ బావినొద్ద ఆయనను గుర్తించినది. క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని మాకు తెలియను. ఆయన ఇలాగో చేయను అన్నది. ఆమె ముందుగా నిర్ణయించబడిన బీజము గనక ఆమె గుర్తించినది. మిగిలిన వారు ఆయనను గుర్తించలేదు. ఆది నుండి వారు పాపంలో ఉన్నారు, వారు ఆయనను గుర్తించలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు గుర్తించిన ఆయనను? ఎవరిలో బీజమైతే ఉందో, ఆదిలో ఎవరైతే ఆయన బిడ్డగా ఉన్నారో ఆమె మాత్రమే ఆయనను గుర్తించింది. ఆ రోజున్న సమరయులు కూడా గుర్తించలేదు ఆయన. ఆ రోజున్న ఇశ్రాయేలీయులు ఆయన గుర్తించలేదు ఆయన. యేసు క్రీస్తు అనేక శరీరంలో వచ్చాడు దేవుడు. కన్యా మరియ గర్భంధారి లోకానికి వచ్చాడు ఆయన. ఒక వడ్రంగి వాని ఇంట్లో జన్మించాడు ఆయన. చాలా పేదరికం అనుభవించాడు ఆయన. అంటే పేదరికం అంటే, ప్రభా నువ్వు ఎక్కడ ఉంటావో మేము ఎక్కడ ఉంటాం నాయన, నువ్వేం తింటావో మేము తింటాం ప్రభా అని అన్నారు కొంతమంది శిష్యులు. వచ్చి చూడండి అన్నాడు ఆయన. వచ్చి చూస్తే ఆకాశ పక్షులకు గొల్లున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికైనా స్థలము లేదు అన్నాడు ఆయన. ఏమంతా ప్రసంగం చేస్తున్నాడు ఆయన. రాత్రి అయినటువంటి ఒలివ తోటలకు, గెసెమని తోటలకు వెళ్ళి మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆయన తలవాల్చుకునే స్థలం ఒకటి ఉంది, తెలుసా అన్నది ఏంటిది? అది మానవుని యొక్క హృదయమైనది. హల్లెలూయా. నీ హృదయము దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయాల్లో ప్రభు నివాసం చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. సో ఆయన వడ్రంగి వాని కుటుంబంలో పుట్టాడు కాబట్టి, కన్యా మరియ గర్భంలో జన్మించాడు కాబట్టి, ఆయన చాలా సాధారణంగా జీవించాడు కాబట్టి, చాలా సామాన్యమైన జీవితం జీవించాడు కాబట్టి ఆయనను ప్రజలు గ్రహించలేకపోయారు. మెస్సియా వస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఆయన ఎంత గొప్ప వంశంలో పుడతాడు, ఆయన
ఎంత కోటీశ్వరునిగా పుడతాడాయన, ఎంతో ధనవంతునిగా పుడతాడాయన, ఎంత పేరు ప్రఖ్యాత గల కుటుంబంలో జన్మిస్తాడాయన అని వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి. వాళ్ళ ఊహలకు, వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ ఉద్దేశములకు అందనంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు యేసయ్య లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించేవాడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించేవాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ప్రవక్త యొక్క లైఫ్ హిస్టరీ చదివాను నేను. ఆయన గురించి ఆయన కుమారుడు, పెద్ద కుమారుడు బిల్లీ పాల్ సాక్ష్యం చెప్పాడు. ఆయన తన భార్య, తన కుమారుడు, తన కోడలు, తన కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి ఒక హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళాలండి ఆయన 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్ లేదా స్టార్ హోటల్కి వెళ్ళాలి ఆయన వాస్తవానికి. అవునా అండి? ఒక సాధారణమైన హోటల్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నాడు ఆయన. సింపుల్, చాలా సాధారణంగా జీవించాడు ఆయన. తన జీవితంలో లగ్జరీ అనుభవించలేదు ఆయన. ప్రవక్త బ్రదర్ బ్రానమ్ గారు సింపుల్గా సాధారణంగా జీవించాడు ఆయన. ఒక నెలకు $100 మాత్రమే వాడుకునేవాడట ఆయన. అది తన పిల్లల స్కూల్ ఫీజులు, తన కుటుంబ ఖర్చు నిమిత్తము, తను తిరగడానికి కారులో పెట్రోలు, డీజిల్ కోసం తక్కిందంతా ట్రస్ట్గా పెట్టాడు ఆయన. ఆ ఓరల్ రాబర్ట్ గారి యొక్క ఆఫీస్కి వెళ్ళాడు. ముగ్గురు బ్రదర్ బ్రానమ్, సోదరుడు బిల్లీగ్రామ్ గారు, ఓరల్ రాబర్ట్ గారు సమకాలీకులు. ఓరల్ రాబర్ట్ గారు ఆయన పిలిస్తే ఆయన వెళ్ళాడు, చూశాడు. ఆయన ఆఫీసును చూస్తేనే జిగేలమంటుంది అది. ఆయన అనుకున్నాడు, ప్రవక్త బ్రానమ్ అనుకున్నాడంట, ఇంత చక్కని ఆఫీస్ నాకు ఎందుకు లేదు, ఎంత బాగుంది అని. అంటే చాలా బాగుంది అది. వచ్చి తన ఆఫీస్ గదిలోకి వచ్చి కూర్చొని ప్రభుని అడిగిండంట, ప్రభా, సోదరుడు ఓరల్ రాబర్ట్ గారి యొక్క ఆఫీస్ని చూస్తే చాలా బాగుంది ప్రభా, అది అసలు అందులో లేశమంతా కూడా నా ఆఫీస్ లేదు ప్రభా, ఇది నేను ఎందుకు ఈ విధంగా ఉండాలి ప్రభా అని ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడంట, అతనికి నేను ధనమునిచ్చాను కానీ నేనే నీతో ఉన్నాను అన్నాడట దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు ధనము కావాలన్నా నేను కావాలని అడిగిండట ఆయన. అప్పుడు ప్రభా నీవే కావాలా ప్రభా. చాలా సింపుల్, చాలా సాధారణమైన జీవితం అండి అనేది. తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టే అసలు ఇంకా రాయలేదు అద్భుతాలు, పుస్తకాలు రాయబడలేదు. తన ఇంట్లో ఉన్నాడు అని అంటే తన వీధి చుట్టూ మొత్తం, ఇంటి చుట్టూ వీధి మొత్తం కూడా రోగులు ఇట్లా పడుకొని ఉండేవాళ్ళట. అక్కడ పోయి ఇట్లా చేయబెట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్, 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 ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ అని ఇట్లా చేతులు పెట్టుకుంటూ పోతే రోగులంతా బాగైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మీటింగ్లో రాస్తే, కొన్ని మీటింగ్లలో రాస్తే 35,000 అద్భుతాలు జరిగినాయట. అవి లెక్క పెట్టారంట. కొన్ని నెలలలో జరిగిన మిరాకిల్స్. 1933కి వెళ్ళి 1965 వరకు ఆయన సేవ చేశాడు. అంటే ఇంచుమించు 32 సంవత్సరాలైన దేవుని సేవ చేశాడు. ఎన్ని లక్షల వేల అద్భుతాలు జరగవచ్చు దేవుడు చేయొచ్చు ఆయన ద్వారా. అన్ని జరిగినా ఆయన ఏమంటున్నాడు, తగ్గించుకోవడమే మంచిది అంటున్నాడు ఆయన. అందుకే యేసయ్య చాలా దీనమైన స్థితిలో వచ్చాడు ఈ లోకానికి. కాబట్టి ఆ రోజు వాళ్ళు గ్రహించలేకపోయారు, వాళ్ళు ఆయనను చూడలేకపోయారు వారు. కానీ కొంతమంది చూశారు ఆయనను. సమరయ స్త్రీ చూసింది ఈయన మెస్సియా అని. దేవునికి మహిమ. హల్లెలూయా. తక్కిన వాళ్ళు గ్రహించలేకపోయారు. కారణం ఏంటనగా ఆమె ఎందుకు చూసినగా ఆమెలో దేవుని బీజం ఉన్నది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈరోజు ఎవరిలో అయితే దేవుని బీజం అయితే ఉంటుందో వారు ఏ అడ్డు ఉన్నా ఆ వెలుగు తాకిన వెంటనే, ఆ పక్షిరాజు యొక్క స్వరము విన్న వెంటనే, ఈ కాల వర్తమానం యొక్క వెలుగు తాకిన వెంటనే ఆ అడ్డుబండలన్నీ పటాపంచలైపోయి ఆ బీజం బయటికి రావడము ప్రారంభిస్తా ఉంటుంది. హల్లెలూయా. దాన్ని ఎవరు ఆపలేడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏ వ్యక్తి దాన్ని ఆపలేడు. ఆ కాలంలో వారు గుర్తించలేదు ఆయనను, కాబట్టి వారు పాపంలోనే ఉన్నారు. ఆయన తన నటన కొరకు ఆయన తన రూపమును మార్చాడు. ఆయన తన నటన కొరకు ఏం చేశాడు? ఆయన తన రూపాన్ని మార్చాడు. ఆయన అప్పుడు ఆయన మనుష్య కుమారుని రూపంలో వచ్చాను. ఎట్లా వచ్చాడు? ఆయన మనుష్య కుమారుని రూపంలో వచ్చిండు ఈ లోకానికి. ఆయన
అనగా మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి తండ్రి 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 తండ్రిని ప్రార్థన చేశాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. సో ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారు? యేసయ్య ఎక్కడ? ఆయన తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అక్కడ తండ్రి ఉన్నాడు. అందరి ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. సంస్కరణకర్తల కాలము గుండా ఆయన అనగా వెస్లీ, లూథర్ ఇంకా తదితరులు అటు పిదప మనము చూచుతున్నది ఏమనగా ఇశ్రాయేలుల వలె వారు బిర్ర బిగుసుకొని చివరి దినములోని పెంతెకొస్తు కాలములో పరిశుద్ధాత్మగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మార్టిన్ లూథర్ గారి కాలంలో ఆయన నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకునని వచ్చాడు. అది ఆ కాలానికి వాక్యమైన. దేవునికి మహిమ. హల్లెలూయా. దాదాపు చాలా సంవత్సరాలు ఇదే వాక్యం బోధించారు మార్టిన్ లూథర్ గారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, దేవుని వాక్యమే. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా జాన్ వెస్లీ గారి కాలంలో పాపాల ఒప్పుకోలు, శుద్ధీకరణ ఆయన ప్రసంగం చేస్తా ఉంటే, జాన్ వెస్లీ గారు ప్రసంగం చేస్తూ ఉంటే ఆ లండన్ నగరంలో, ఇంగ్లాండ్ దేశంలో పాపులు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, తాగుబోతులు కావచ్చు, మదక ద్రవ్యాల వారు కావచ్చు, వాళ్ళు కింద పడి ప్రభు మేము పాపులము పాపులము పాపులము, మా పాపాలు క్షమించు, మా పాపాలు క్షమించని కన్నీటితో దేవునికి ప్రార్థన చేసేవారు. ఆయన గుర్రం మీద దాదాపు ప్రపంచాన్ని 7 సార్లు తిరిగినంత ప్రయాణం చేసిండట జాన్ వెస్లీ గారు గుర్రం మీద. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆ తర్వాత పెంతెకొస్తు వరంలో పునరుద్ధరణ, అద్భుతాలు, స్వస్థతలు, మహత్కారములు, సూచక్రియలు, దయ్యాలు వెళ్ళిపోవడం, భాషలు మాట్లాడడం, భాషలకు అర్థం చెప్పడం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ కాలం గుండా వచ్చాడు ఆయన. ఆ విధంగా వస్తే కూడా మార్టిన్ లూథర్ గారిని తోసివేశారు, జాన్ వెస్లీ గారిని తోసివేశారు. పెంతెకొస్తు కాలంలో పరిశుద్ధాత్మ ఆయన తోసివేశారు. వారు ఇశ్రాయేలు చేసినట్టే వారు చేశారు. ఇప్పుడు ఆయన ఏం చేయించున్నాడు? మనుష్య కుమారునిగా తిరిగి వచ్చుచున్నాడు. ఈ అంత్యకాలంలో ఎలా వస్తున్నాడు ఆయన? మరలా ఒక మానవునిలో ఉండి ఆయన ఈ లోకంలో తన క్రియలు చేయబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుష్య కుమారునిగా తిరిగి వచ్చున్నాడు. ఆ తర్వాత దావీదు కుమారుడు. మనం ఎంత సమీపం ఉన్నామో చూడండి. ఎప్పుడు దావీదు కుమారుడైనా 1000 పరిపాలనలో ఆయన మరణాన్ని జయించి తిరిగేసినప్పుడు ఆయన దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుష్య కుమారుడు, దావీదు కుమారుడు, దేవుని కుమారుడు. మలాకి 4 మరియు ఈ గడియకు సంబంధించిన అన్ని ప్రవచనాల ప్రకారము చివరి దినములో మనుష్య కుమారునిగా ప్రత్యక్షమగును. సంఘము ఆయనను బయటకు త్రోసివేసినది కనుక ఇక ఆయన దానితో మాట్లాడాడు. ఆయన సంఘం ఏం చేసింది? ఆయనను బయటికి త్రోసివేసింది. దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం వర్తమానం నమ్మిన తర్వాత డినామినేషన్ చర్చిలలోకి వెళ్ళొద్దండి. నువ్వు డినామినేషన్ చర్చికి వెళ్ళినావు నువ్వంటే గుర్తుపెట్టుకో, నీ జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నావు. నువ్వు పరిశుద్ధాత్మలు లేడు అక్కడ ఆ సంఘాల్లో. అక్కడ ఎవరున్నారనగా సాతాను గాడు సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎందుకంటే సంఘం ఆయనను త్రోసివేసింది, బయటికి త్రోసివేసింది. యేసయ్యనే త్రోసివేసింది. ఇక లేడు అక్కడ, యేసయ్య లేడు, పరిశుద్ధాత్మ లేడు అక్కడ. ఇప్పుడు ఎక్కడున్నాడు పరిశుద్ధాత్మ? అనగా వధువు ఎక్కడైతే కూడుకుంటుందో, ఈ కాల వర్తమానం నమ్మిన వారు ఎక్కడైతే కూడుకుంటున్నారో, ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటున్నారో, ఎక్కడైతే సంఘముగా కూడుకొని దేవుని ఆరాధన చేస్తున్నారో వారి మధ్యలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వధువు ఒక సంస్థగా మారదు. సంస్థ కనుక ఒక డినామినేషన్గా మారదు. నువ్వు డినామినేషన్లోకి వెళ్ళావంటే నీ జన్మ హక్కును కోల్పోయావు. జన్మ హక్కు అనగా యేసు క్రీస్తుతో సమానమైన జ్యేష్ఠత్వపు హక్కు నువ్వు కోల్పోయావు. దేవునికి మహిమ. హల్లెలూయా. వారు సంఘమైనను బయటికి త్రోసివేశారు గనుక ఇక ఆయన దానితో మాట్లాడనగా సంఘముతో ఆయన మాట్లాడాను. ఆయన బయట నుండి తలుపు తట్టుచున్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఆయన బయట ఉండి తలుపు తట్టుచున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. అందుకే ఈ కాల వర్తమానం నమ్మి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని వర్తమాన సంఘములో ఉండి వర్తమానం నమ్మిన ప్రతి కుమారుడు కుమార్తె దయచేసి డినామినేషన్ చర్చిలలోకి వెళ్ళకండి. మీరు వెళ్ళిల్లా మీ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నారు,
సాతానుకు చెరలోకి మీ కుటుంబం వెళ్ళిపోవడం ప్రారంభిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యేసయ్యనే త్రోసివేశారు వారు. ఇప్పుడు యేసయ్యనే త్రోసివేసిన తర్వాత నువ్వు ఆ చర్చిలోకి వెళ్ళి దేవుని ఆరాధన చేస్తే దేవుడు ఎక్కడున్నాడా? ప్రభు ఎక్కడున్నాడు? అందుకే ప్రవక్త అంటాడు, ఈ కాల వర్తమానమైన సంఘాలు చాలా సింపుల్గా ఉంటాయి. వచ్చే వారం చూపిస్తాను నేను క్వాయర్. అవునండి, వాస్తవంగా మనం అందరం పాటలు పాడి ప్రభుని స్తుతించాలి మనం. కానీ మత శాఖల వాళ్ళు ఏం చేస్తుండగా క్వాయర్స్ గాయక బృందాలను ఏర్పాటు చేసి బాయ్స్ ఒకవైపు సిస్టర్స్ ఒకవైపు పెట్టి ఇక వాళ్ళు పాటలు పాడతారు, మౌనంగా వస్తుంటా అంటారు వీళ్ళు. ఏంటిది? మాకు బదులుగా మేము క్వాయర్స్ ఏర్పాటు చేసుకున్నాం, మేము వాళ్ళే పాటలు పాడాలి, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ. కానీ ఎవరు పాడాలి? అందరూ పాడి దేవుని స్తుతించాలి. సంఘంలో చిన్నలు కానివ్వండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు దేవుని ఆరాధన చేయాలి, నువ్వు దేవుని గణపరచాలను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? క్వాయర్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి అలాంటి క్వాయర్లలో దేవుని పరిశుద్ధాత్ముడు ఉండడు అని ప్రవక్త చెప్తున్నాను. నేను వచ్చే వారం దాన్ని తీసి చూపిస్తాను. నేను మీకు గాయక బృందములలో ప్రవక్త ఉండడు. ఎఫెసు సంఘకాలము అధ్యాయం 3 పేజీ నంబర్ 32 నంబర్ 2. ఆ తర్వాత ఉద్యమము మరియు చల్లదనము ఒక చక్రం వలె తిరిగి వచ్చట తప్పదు. నీవు చేయవలసినంత ఒకటే, దేవుని ఆత్మిక చివరి కదలికను గుర్తించు స్త్రీలు మరియు పురుషులు క్రైస్తవుల వలె దుస్తులు కూడా ఎలా ధరించాలంటే మనము క్రైస్తవుల వలె దుస్తులు ధరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలయంలోకి వెళ్ళి రాత్రంతయు ప్రార్థన చేసి, హోల్ నైట్ ప్రేయర్లు ఎట్లుండాలి? రాత్రంతా ప్రార్థన చేసి వీధుల మూలలకు వెళ్ళి సిగ్గుపడకుండా ఆత్మిక ప్రత్యక్షతలను ఇతరులకు చూపించవలను. దేవుని వాక్యం చెప్పడానికి సిగ్గుపడద్దు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారు తమ పాత చచ్చిన సంఘములను విడిచిపెట్టి గృహములలోనూ పాత స్టోరు భవనుల్లోనూ ఆరాధన చేయుచుండేది. ఎక్కడ చేస్తున్నట్టు ఆరాధన? వాళ్ళు ఆ సచ్చిన సంఘాలకి బయటకు వచ్చేసారండి. వారు ఇంటింటా స్టోరు గృహాలలో వారు ప్రార్థన చేసుకోవడం ప్రారంభిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారికి వాస్తవం దొరికినది. ఏం దొరికింది? సత్యం, వాస్తవం దొరికినది. కానీ అది ఎంతో కొంత కాలము కాకుండా వారికి సరిపోయినంత ధనము రాగానే వీళ్ళు ఏం చేశారట? మళ్ళీ ధనము రాగానే, డబ్బు రాగానే చక్కని నూతన భవనము నిర్మించి వారంతటా వారు దేవునికి గానములు పాడట మాని, మనంతటా మనం దేవునికి గానాలు అనగా పాటలు పాడి డబ్బులు వచ్చేసాయి, మంచి చక్కటి చర్చిలు కట్టబడ్డాయి, మందిరాలు కట్టబడ్డాయి. అందరూ కలిసి దేవుని పాడి స్తుతించడానికి బదులు ఏం చేశారట? వారు గాయక బృందములు ఏర్పరిచిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశారట? ఎఫెసు సంఘ కాలంలో చెప్తున్నాడు ఆయన. ఏం చేశారట? వాళ్ళు గాయక బృందమును ఏర్పాటు చేశారు. వారు గాయక బృందములకు ప్రత్యేక దుస్తులు ధరింపజేసి, గాయక బృందానికి ఏం చేశారు? ప్రత్యేకమైన వస్త్రాలు ధరింపజేసి వారు ఒక ఉద్యమం ఏర్పరిచి దానిని మానవుల ద్వారా నడిపించిరి. అదొక ఉద్యమం తీసుకొని వచ్చి మానవుల ద్వారా నడిపించిరి. వారు చదువుటకు తగని పుస్తకములు చదవనారంభించిరి. వారు ద్వారములు తెరిచినందున మేకలు వచ్చి వారిని ఆక్రమించను. సంతోషపు కేరింతలు పోయినవి, ఆత్మిక స్వాతంత్రం పోయినది. వారు ఒక ఆచారం రూపొందించిరి. అగ్ని చల్లారిపోయి నల్లని బూడిద మాత్రమే మిగిలి ఉన్నది సంఘాలలో. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏం లేదు అక్కడ, అగ్ని లేదు, మంట లేదు, చల్లారిపోయింది. వాళ్ళు ఏం చేశారు? డబ్బును చూశారు, గాయక బృందాలను ఏర్పాటు చేశారు. అందరూ చప్పలు కొట్టాలి, అందరూ మైపరచాలి, అందరూ కనపరచాలి, అందరూ ఆమెను చెప్పాలి, అందరూ దేవుని స్తోత్రం చెప్పాలి, అందరూ హల్లెలూయా చెప్పాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆమెను చెప్పాలి అందరూ రకం. కానీ ఏం చేస్తారు? వాళ్ళు కోయర్స్ టీంని ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక మంచి వస్త్రాలు ఏర్పాటు చేసి వీళ్ళు ఇక్కడ కూర్చొని, ఎందుకంటే మాకోసం వాళ్ళు పాడతారండి పాటలు. మరి నువ్వు దేనికి వచ్చావు దేవుని సన్నిధికి?
దేవుని మందిరంలోకి వచ్చావంటే నీ నోరు తెరిచి దేవుని స్తుతించాలను. నీ చప్పలు కొడుతూ చేతులతో చప్పలు కొడుతూ దేవుని మయపరచాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అలాంటి అగ్ని ఉండాలి మన మధ్యలో. పరిశుద్ధాత్మ అగ్ని మన మధ్యలో ఉండాలి. అందుకే వాళ్ళలో అగ్ని పోయింది, వారిలోకి వెళ్ళి చల్లబడిపోయింది. ఇంకా అక్కడ ఎక్కడున్నారో డినామినేషన్లలో బూడిద మాత్రమే ఉన్నది అక్కడ అంటున్నాడు ఆయన ప్రవక్త. ఇక ఆ బూడిద పోతే బూడిద పోసుకొని కూర్చోవాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఆయన ఇంకా తలుపు ఎద్దులు తట్టుచున్నాడు. ఇంకా కొన్ని నిర్ణయించబడిన విత్తనంలో వచ్చట ఉన్నవి. ఆయన వారిని సంపాదించుకోవాలను. జగత్తు పునాది వేయబడక మునుపు ఇంకా కొన్ని విత్తనాలు అక్కడ ఉన్నాయి. వాటిని ఆయన సంపాదించుకోవాలైన. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక్కొక్కరి కాలంలో ఒక్కొక్క తెరనే ముసుగు వేసుకొని దేవుడు రావడం ప్రారంభించాడు. ఆయన జాన్ వెస్లీ అనే ఒక తెరలోనే దాగున్నాడు. మార్టిన్ లూథర్ గారు అనే ఒక తెరలోనే దాగున్నాడు. ఆ కాలంలో అపోస్తులు, అవునండి, వాస్తవమా కదా? అపోస్తులైన పౌలుతో కలుపుకుంటే 12 మంది అపోస్తులు, అనేక మానవ తెరలలో ఆయన తను తాను దాగున్నాడు. ఆయన వాళ్ళైతే పేతురు యోహాను నడుచుకుంటూ పోతూ ఉంటే వాళ్ళ నీడ పడితే రోగులు ఎలా బాగయ్యారు? మీరు అపోస్తుల కార్యం చదవండి. మీరు దేవునికి మహిమ. హల్లెలూయా. తలలు కిందకే నా వైపు చూడాలి. నీడ పడితేనే రోగులు స్వస్థపరచబడ్డారు, దయ్యాలు పారిపోయినాయి. మరి ఎవరు? పేతురు నీడపడ్డ వెంటనే పేతురులో ఏముంది? యోహాను నీడపడ్డ వెంటనే యోహానులో ఏమున్నది? అపోస్తలుడైన పౌలు యొక్క నడికట్లనుగా ఆయన వస్త్రములు తీసుకొని పోయి రోగులో పెడితే రోగులు నడికట్లలో ఏమున్నది? అపోస్తలుడైన పౌలు అనేక తెరలో యేసుక్రీస్తు దాగున్నాడు. అపోస్తలుడైన పేతురు అనే తెరలో యేసుక్రీస్తు దాగున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. అపోస్తలుడైన యోహాను అనే తెరలో యేసుక్రీస్తు దాగున్నాడు. యేసుక్రీస్తు అనే తెరలో దేవుడు తను తాను దాచుకొని ఉన్నాడు. ఆయన ఒక మాట చూడండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీ రాసిన పత్రిక, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, ఎలా అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తు యందు నివసించుచున్నది. హల్లెలూయా. దేవుడు తను తాను ఎక్కడ దాచుకున్నాడట? ఆయన యేసు క్రీస్తు అనే శరీరంలో దాచుకున్నాడు. ఆయన దేవత్వం కనుక దేవుని యొక్క సర్వ పరిపూర్ణత, ఆయన జ్ఞానము కావచ్చు, ఆయన శక్తి కావచ్చు, ఆయన బలము కావచ్చు, ఆయన ఆధిక్యత కావచ్చు, ఆయనకున్న సమస్తం అంతా కూడా ఎవరు ఏ శరీరంలో దాచుకున్నాడు? ఆయన యేసు క్రీస్తు అనే శరీరంలో దాచుకున్నాడు. ఆయన ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరైనాడు? ఆయన దేవుడైనాడు. ఏమైనాడండి? దేవుడైనాడు. అందుకే చూడండి, పౌలు యొక్క నడికట్టు తీసుకొని పోతే దయ్యాలు పారిపోయినాయి. కాలంలో ఒక్కొక్క భక్తులు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. సంస్కర్తలు, రిఫార్మర్స్, వారిలో ఉండి తన సంఘాన్ని బయటికి లావడం ప్రారంభించాడు ఆయన. అందుకే తరములలోనూ యుగములలోనూ మరుగు చేయబడిన దేవుని వాక్యం మోసే మాట్లాడిన వెంటనే ఏమున్నాడు? ఏముంది మోసలో? ఈ మోసే కానీ ఏలియా కానీ మనలాంటి స్వభావం గల మనుషులు అంట. వాళ్ళు ఆసక్తితో ఏలియా ప్రార్థించిన వెంటనే ఆకాశముకి అగ్ని కురిపించబడింది. ఆకాశముగా నీటి చుక్కను మంచైనా పడదని ప్రార్థన చేశాడు ఆయన. స్వభావం గల నరుడే, మానవుడే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఏలియా గురించి. ఏలియాలో ఎవరున్నారైనా? ఆ కాలానికి పలకబడిన వాక్యం ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మోసేలో ఎవరున్నారు? ఆ కాలానికి పలకబడిన వాక్యం ఉన్నాడు. వాక్యము దేవుడైనాడు. యేసు క్రీస్తులో ఎవరున్నారు? ఆ కాలానికి పలకబడిన వాక్యమైనాడు. బౌద్ధమిచ్చి యోహాను యొక్క కాలంలో ఎవరున్నారు? ఆయనలో ఎవరున్నారు? ఆ కాలానికి పలకబడిన దేవుని యొక్క వాక్యం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కాలానికి కూడా సంఘంలో ఎవరుండాలి? పలకబడిన దేవుని యొక్క వాక్యం ఉండాలి మన మధ్యలో. ఈరోజు పలకబడిన దేవుని వాక్యం మన మధ్యలో మాత్రమే కాదు, మన హృదయంలో కూడా ఉండాలి. దేవునికి మహిమ. హల్లెలూయా.
ఈరోజు నీ హృదయంలో పలకబడిన దేవుని యొక్క వాక్యం ఉండాలి. ప్రతి కాలాన్ని కూడా ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, మోసే ఎవరిని చూశాడు? ఆయన ఆ బండ సందులో ఆయన ఉన్నాడు. ఆయన దేవుని కుడియస్తమైన కప్పుకుంటూ పోయినప్పుడు ఆయన చూస్తే ఒక పురుషుని యొక్క వెనుక భాగం ఎలా ఉంటుందో దేవుని యొక్క వెనుక పార్శ్వం చూశాడు మోసే. వెనుక భాగం చూశాడు. ఒక మనుషుని యొక్క వెనుక భాగం ఎలా ఉంటుందో దేవుని యొక్క వెనుక పార్శ్వం అలా ఉన్నది. చూడండి ప్రియ సోదరుడా, ఈరోజు దేవుడు పలకబడిన దేవుని యొక్క వాక్యములో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడండి? ఆయన పలకబడిన వాక్యం ఈ కాల వర్తమానమైనది. ఈ కాల వర్తమానంలో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి కాలంలో కూడా చూడండి తన్ను తాను దాచుకుంటున్నాడు ఆయన. ఆయన అయితే ఎవరి యొద్దకు వస్తున్నాడు? ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన్ను ప్రేమించిన వారి యొద్దకు వస్తున్నాడు ఆయన. ఈరోజు మనము యేసయ్యను ప్రేమించడం కాదు, సో ఆయనే మనల్ని ముందు ప్రేమించిండు. ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కోసం ఈ లోకంలో దిగొచ్చాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే తరములలోను యుగములలోను మరుగు చేయబడిన మర్మం ఈరోజు ప్రజలకు అర్థం కావటం లేదు. ఇది మనం కాదు, దేవుడే చేశాడు. వాళ్ళకు అర్థం కాకుండా దేవుడే యేసయ్యనే చేశాడు, ప్రభువే చేశాడు. ఎందుకనంటే వాళ్ళు జగత్తు పునాది వేయబడకమునపు ఏర్పరచబడిన వాళ్ళు కాదు కాబట్టి. ఎవరైతే ఏర్పరచబడిన వారు ఉంటారో వారి యొద్దకు వెళ్ళి వారి యొక్క హృదయమనే తలుపును ఆయన తట్టుచున్నాడు. ఆయన వారు మత శాఖలలో ఉన్నారు. వాళ్ళ యొద్దకు ప్రేమతో వెళ్ళి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసి ఈ కాల వర్తమానం వారికి చెప్పినప్పుడు వారు బీజం అయితే బయటకు వచ్చేస్తారు. హల్లెలూయా. వారు విత్తనం అయితే బయటకు వచ్చేస్తారు. వారు రాకుండా ఎవడు వారు నాపలేడు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని నామం ఘనపరచబడును గాక. ఇదంతా కూడా ఎవరిదనగా యేసు ప్రభు యొక్క కృప. ఇదంతా ఏంటండి? యేసయ్య కృప అయినది. ఆయన కృప. అందుకే ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. హల్లెలూయా. ఆ వాక్యం అనగా ఆది అందున్న ఆ వాక్యమే, దేవుని యొద్దున్న ఆ వాక్యమే, దేవుడైన ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. ఆయన ఎవరినే? కృప సత్య సంపూర్ణుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి ఘనత కలుగును గాక. ప్రియ సోదరు చూడండి, ఈరోజు నువ్వు ఎవరిని నమ్మాలనంటే, నువ్వు ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే మనిషిని మాట మీద కాదు, నువ్వు పలకబడిన దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. ఒక మాట చూపించి నేను ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వాక్యంకి వెళ్ళి చదవండి ఒకసారి. వెళ్ళినాక 4వ వాక్యంకి వెళ్ళి 10వ లేఖన వరకు చదువుకోండి మీరు. కానీ ఇప్పుడు కావాల్సిన వాక్యం ఏంటంటే 8వ లేఖనకి వెళ్ళి చదవండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దనో నీ నోటనో నీ హృదయములోనూ ఉన్నది. హల్లెలూయా. వాక్యం ఎక్కడుందట? నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి, నీ నోటిలో ఉండాలి, నీ యొద్ద ఉండాలి. అదేం వాక్యం అనేది చదవమా? అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. హల్లెలూయా. ఈరోజు మేము ఏ వాక్యం అయితే బోధిస్తున్నామో ఆ వాక్యం అందున్న విశ్వాసం ఉంచాలి. ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? నీ నోట ఉండాలి, ఆ వాక్యం నీ యొద్ద ఉండాలి, ఆ వాక్యం నీ హృదయంలో ఉండాలి. అది ఏంటనగా మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనగా వాక్యము యేసుక్రీస్తు అయినాడు. యేసుక్రీస్తు నీ నోట ఉండాలి, యేసుక్రీస్తు నీతో ఉండాలి, యేసుక్రీస్తు నీ హృదయంలో ఉండాలి. దేవునికి మహిమ, హల్లెలూయా.
మనం యేసుక్రీస్తు ఎవరైనాగా సర్వశక్తి గల దేవుడైనాడు యేసయ్య. ఈరోజు వాక్యం నీ యొద్ద ఉంటే యేసయ్య నీతో ఉంటాడు. యేసయ్య నీతో ఉంటే సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు ఏమంటున్నాడు ఇక్కడ, వాక్యమందు విశ్వాసం ఉంచు, నువ్వు వాక్యమును నమ్ముకో, నీవు మనుషుని మీద కాదు, వాక్యంని హృదయంలో ఉంచుకో. దేవుని హృదయంలో ఉంటాడు. దేవుని హృదయంలో ఉంటే యేసుక్రీస్తుని హృదయంలో ఉంటాడు. ఏంటంటే అది మేము ఏదైతే ప్రకటిస్తున్నామో ఆ వాక్యము, ఆ విశ్వాస వాక్యం యుద్ధం ఉండాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. ఎందుకనగా ఆ వాక్యమే ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచండి, చేతులు ఎత్తండి పైకి. పలకబడిన దేవుని యొక్క వాక్యం కోసము, ఆ వాక్యం ఫలించేలాగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దయగల మా యేసయ్య, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగల మా తండ్రి, నీకు వందనములు ప్రభా. ఇంతవరకు నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. 30 60 100 ఫలింపచేయండి. ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలను దీవించినైనా వారి కష్టాలకు విడిపించండి, రోగులకు విడిపించండి, దయ్యంలోకెళ్ళి, చేతబడి శక్తులకెళ్ళి, మాంత్రిక శక్తులకెళ్ళి, దుష్ట శక్తులకెళ్ళి, సాతాను శక్తులకెళ్ళి నజరేడైన యేసు క్రీస్తు నామంలో వారికి విడుదల కలుగును గాక. ప్రభా, వారి మనోనేత్రాలు తెరవండి, హృదయనేత్రాలు తెరవండి. వాక్యం యొక్క సత్యాన్ని గ్రహించు ప్రభా. నీ సర్వ సత్యంలోకి బిడ్డలు రావడానికి మీరు సహాయం చేయమని, మీరు దీవించమని, ఆస్వాదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మయపరుస్తూ ఘనపరుస్తూ మా ప్రభును, మా రక్షకుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.